Welcome to the next lecture, my dear students. In this lecture, we are going to discuss about the climate chapter. See, in the last two chapters before climate, you have learnt about the landforms. అంటే ఇండియాలో ల్యాండ్ ఫామ్స్ ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఇండియాలో ఉన్న లైక్ ఇండియాలో రివర్స్ ఎట్లా ఉన్నాయి, రివర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇండియాలో రివర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది. నెక్స్ట్ అవన్నీ నేర్చుకున్నాం. దీస్ ఆర్ ద టూ ఆఫ్ ద త్రీ బేసిక్ ఎలిమెంట్స్. అంటే మనకి ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ అంటే మీరు ఒక లొకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే దానికి కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి ప్రతి లొకేషన్కి కూడా. అలాగే ఫస్ట్ బేసిక్ ఎలిమెంట్ వచ్చేసి అక్కడ ఉన్న ల్యాండ్ ఫామ్స్ ఎలా ఉన్నాయి, అంటే మౌంటైన్స్ ఉన్నాయా, లేదంటే టెరైన్ ఎట్లా ఉంది, ప్లాట్యూవా, సో పెనిన్సులర్ ఏరియానా, ఐలాండా, ఈ రకంగా ల్యాండ్ ఫామ్స్ గురించి తెలుసుకోవాలి. అలాగే ఆ ల్యాండ్లో ఎట్లాంటి రివర్స్ ఉన్నాయి, అవి ఎటు ఫ్లో అవుతున్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి. మూడోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, థర్డ్ ఏంటంటే ఎన్వైర్న్మెంట్, న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ఎనీ ఏరియా. సో ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది థర్డ్ది, ఆ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంది, నేచర్ ఎట్లా ఉంటుంది అక్కడ అనేది మనం చూడాలి. దట్ ఈస్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్. అంటే అక్కడ అట్మాస్ఫియర్ అనేది ఎట్లా ఉంటుంది. ఓకే, సో మన కంట్రీలో అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుంది. వై డూ వీ వేర్ ఉలెన్ ఇన్ డిసెంబర్ వచ్చేసరికి మనందరం కూడా ఏం చేస్తాం, స్వెటర్స్ వేసుకుంటూ ఉంటాం. అదే అదే మనం మంత్ ఆఫ్ మే వేసుకోగలమా, ఒక్కపోతకి చచ్చిపోతాం. కాబట్టి సో మంత్ ఆఫ్ మేలో మనమేమో కాటన్ డ్రెస్సెస్ వేసుకుందాం అని చూస్తాం. అదే జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో ఏమో రెయిన్ కోట్స్ వేసుకుని తిరుగుతాం. సో ఈ రకంగా మనం రకరకాల డ్రెస్సింగ్ స్టైల్స్ని డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ డిఫరెంట్ టైం పీరియడ్స్లో మనం వాడుతూ ఉంటాం. ఎందుకు అట్లా వాడతాము, ఎందుకు అలా అవసరం పడిందంటే, సో ద ఆన్సర్ అది ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సరే మనం ఈ చాప్టర్ క్లైమేట్ అనే ఈ చాప్టర్ చదివితే మనకు అర్థమవుతుంది. క్లైమేట్ అంటే ఏంటంటే రిఫర్స్ సమ్ ఆఫ్ ద టోటల్ వెదర్. అంటే మీరు ఆల్రెడీ 7th క్లాస్లో ఇంకా ప్రీవియస్ క్లాసెస్లో క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి ఆల్రెడీ నేర్చుకున్నారు. సో క్లైమేట్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ టైం. అంటే పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే ఒక 3 నెలలో లేకపోతే 2 మంత్స్ 3 మంత్స్ అట్లా పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఎట్లాంటి వెదర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఎట్లాంటి వెదర్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్న దాన్ని మనం క్లైమేట్ అంటాం. వెదర్ అనే దానికి ఏమవుతుందంటే అది రెగ్యులర్గా వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ రోజు వెదర్ రేపు ఉండదు, రేపటి వెదర్ ఎల్లుండి ఉండదు. సో క్లైమేట్ రిఫర్స్ సమ్ ఆఫ్ ద టోటల్ ఆఫ్ ద వెదర్. సో వెదర్ వేరియేషన్స్ని ఓవర్ ఏ లార్జ్ ఏరియా అండ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అట్లాంటి పీరియడ్లో ఈ 3 నెలలు వర్షాలు పడుతున్నాయి. సో దీన్ని మనం రెయినీ సీజన్ అంటాం. సో అక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుంది, రెయినీగా ఉంటుంది. సో ఆ రకంగా క్లైమేట్ అంటే ఏంటి, వెదర్నే మనం రికార్డ్ చేస్తాం. ఎవ్రీడే వెదర్ని రికార్డ్ చేసి దాన్ని ఒక 30 ఇయర్స్ టైంలో యావరేజ్ తీస్తాం. ఈ రోజు 30 ఇయర్స్ పెట్టి ఎలా ఉంది, దాన్ని బట్టి ఈరోజు క్లైమేట్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. సో దాన్ని క్లైమేట్ అంటాం. అంటే చాలా ఓవర్ ఏ లాంగ్ డ్యూరేషన్లో మనం డేటా తీసుకుని దాని నుంచి అండర్స్టాండ్ చేసుకునేది క్లైమేట్. వెదర్ రిఫర్స్ టు స్టేట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఈ పూట మీకు ఇప్పుడు ఫోన్లో ఉదయాన్నే చూస్తే వెదర్ ఫోర్కాస్ట్ అంటాడు, సో ఎక్స్పెక్టెడ్ రెయిన్ అంటాడు. సో అదేంటి, వెదర్ అనేది గంటకి నిమిషానికి మారిపోతూ ఉంటుంది. సో వెదర్ అనేది పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ కండిషను. క్లైమేట్ అనేది లాంగ్ డ్యూరేషన్, చాలా ఏళ్లగా మనం కన్సిడర్ చేసుకొని ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్న వెదర్ని ఒక యావరేజ్గా మనం చూస్తే ఎలా ఉంటుందనేది చెప్పేదాన్ని క్లైమేట్ అంటాం. ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ ఆర్ ద సేమ్. సో మనం తీసుకునేది వెదర్లో మనం చూసేది ఆ రోజున్న కండిషన్స్, క్లైమేట్లో మనం చూసేది కండిషన్సే. కాకపోతే ఇక్కడ తేడా ఎక్కడ వస్తుంది, అట్ ద పాయింట్ ఆఫ్ టైం ఎట్లా ఉంది కండిషన్ అనేది వెదర్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా ఉంది అనేది క్లైమేట్. ఓకే, బోత్ ఆర్ సేమ్, దట్ ఈస్ టెంపరేచర్. మనం ఏమేమి చూస్తాం క్లైమేట్ చెప్పాలన్నా, వెదర్ చెప్పాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టెంపరేచర్ ఎంత ఉంటుంది, 30 డిగ్రీసా, 25 డిగ్రీసా, లేకపోతే 40 డిగ్రీసా, 47 డిగ్రీసా. సమ్మర్లో అయితే టెంపరేచర్ వచ్చేసి కొన్ని చోట్ల 45 కూడా ఉంటుంది. అలాగే ఈరోజు ప్రెషర్ అంటే మనకి వాతావరణంలో గాలి అంటే ఇప్పుడు సైక్లోన్స్ వచ్చేటప్పుడు విండ్ ప్రెషర్ ఎంత ఉంటుంది, లేకపోతే ఇంత స్పీడ్తో విండ్ వీస్తుంది అని మీకు చెప్తా ఉంటారు న్యూస్లో. సో అది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో మనకంటే వెదర్ని కానీ క్లైమేట్ని కానీ చెప్పేవేంటి, ఒకటి టెంపరేచర్, ఆ రోజు ఉన్నటువంటి టెంపరేచరు, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి విండ్ యొక్క ప్రెషరు, ఆ రోజు ఉన్నటువంటి ఎంత విండ్ వీస్తుంది ప్రెషరు, అండ్ ఆల్సో హౌ మచ్ విండ్ ఈస్ ఫ్లోయింగ్. అలాగే హ్యూమిడిటీ అంటే అర్థం ఏంటి, వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్. అంటే హ్యూమిడిటీ అంటే అర్థం ఏంటమ్మా,
సో, మనకి వాటర్ ఎవాపరేట్ అవుతుంది కదా! డ్యూ టు ఎవాపరేషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ రివర్స్ అన్నీ గూడా డ్యూ టు సన్‌లైట్. మీరు హైడ్రోలాజికల్ సైకిల్ చూసారు కదా! అందరికీ గుర్తుంటుంది. సో, హైడ్రోలాజికల్ సైకిల్‌లో ఏమవుతుంది ఓషన్స్ నుండి, రివర్స్ నుండి మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి ఎక్కడికి ఎంటర్ అవుతుంది? ఎక్కడికొస్తుంది ఆ వాటర్ అంతా గూడా? అట్మాస్ఫియర్‌లోకి అంటే ఎయిర్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆ ఎయిర్‌లోకి ఈ వాటర్ అంతా వచ్చి యాడ్ అవుతుంది గదా! దాన్ని మనం ఏమంటాం? హ్యూమిడిటీ అంటాం. దాన్ని మనం ఏమంటాం? హ్యూమిడిటీ. అలాగే హ్యూమిడిటీయే కాకుండా బాగా హ్యూమిడిటీ పెరిగిపోతే అవి క్లౌడ్స్‌లా తయారవుతాయి. ఆ క్లౌడ్స్ అనేవి మళ్ళీ ఏమవుతాయి ప్రెసిపిటేషన్ రూపంలో ఆ వాటర్ వేపర్ అనేది ఎయిర్ నుంచి మళ్ళీ విడిపోయి కండెన్సేషన్ అయ్యి కిందకొచ్చేస్తుంది. దాన్ని మనం ప్రెసిపిటేషన్ అంటాం. ఇవన్నీ గూడా అంటే ఒక రోజులో ఉన్నటువంటి క్లైమేట్‌ను అంచనా వేయాలంటే దాన్ని ఎస్టిమేట్ జేయాలంటే ఫర్ ఎస్టిమేటింగ్ ద climate or weather, we need temperature, we need atmospheric pressure, we need how much wind is flowing, we need humidity in the atmosphere and precipitation. These factors will decide you what sort of weather is there and what sort of climate is existing. So you may have observed that the weather conditions fluctuate. సో వెదర్ కండిషన్ అనేది చెప్పాను కదా! రెయిన్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ ఇన్ 2 అవర్స్ అంటాడు. తర్వాతేమో టుమారో మే బి సన్నీ డే అంటాడు. అంటే ఒక 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 రాండమ్‌గా ఉంటుంది. ఇక్కడ ఒకే ప్యాటర్న్ ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ క్లైమేట్ అనేసరికి ఏమవుతుంది? బట్ దేర్ ఈస్ సమ్ కామన్ ప్యాటర్న్ ఓవర్ ఎ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్. ఒక అది చల్లటి రోజులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ ఉందమ్మా. వింటర్ అంతా కూడా చల్లగానే ఉంటుంది కదా! సమ్మర్ అంతా కూడా వేడిగానే ఉంటుంది. లేదంటే వర్షాకాలం ఉంది. ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి కాబట్టి గాలి, వాన వస్తూ ఉంటాయి. సమ్మర్ టైమ్‌లో పెద్దగా విండ్ బ్లోస్ ఏమి ఉండవు. వింటర్‌లో నీకు క్లౌడీగా ఉంటుంది. సమ్మర్‌లో బ్రైట్‌గా ఉంటుంది. లేతే వింటర్‌లో వెట్‌గా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి మొత్తం ఏరియాస్ అన్నీ కూడా వెట్‌గా ఉంటాయి. సమ్మర్‌లో చాలా డ్రైగా ఉంటాయి. ఆన్ ది బేసిస్ ఆఫ్ ద జనరలైజ్డ్ మంత్లీ అట్మాస్ఫియరిక్ కండిషన్ ద ఇయర్ ఈస్ డివైడెడ్ ఇంటూ సీజన్స్. అంటే ఈ రకంగా అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైము సేమ్ టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ప్రివైల్ అయినప్పుడు దాన్ని మనం సీజన్స్ కింద డివైడ్ చేసామనమాట. సో, ఆ సీజన్స్‌ని ఏమంటాం మనం ఆల్రెడీ మీకు తెలుసు కదా! ఎనీ ఇయర్. ఒక ఇయర్ అనేది మనకి 4 సీజన్స్ కింద డివైడ్ చేస్తాము. ఈ డివైడ్ ఇయర్ ఇంటూ సీజన్స్ సచ్ యాస్ 3 స్ప్రింగ్ ఒకటుంటుంది. సో, మేజర్‌గా అయితే 3 డివైడ్ ఇంటూ సీజన్స్. మేజర్‌గా ఉండేదేంటేమో వింటర్ సీజన్ ఒకటి, సమ్మర్ సీజన్ ఒకటి అండ్ రెయినీ సీజన్ ఒకటి. సో, ఇవి మనం బేసిక్‌గా బ్రాడ్ క్లాసిఫికేషన్‌లో సీజన్స్ అంటే వింటర్, సమ్మర్, రెయినీ సీజన్. ద వరల్డ్ ఈస్ డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ క్లైమాటిక్ రీజియన్స్. అంటే వరల్డ్ మొత్తం చూస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సమ్మర్ ఉందని చెప్పి వరల్డ్ మొత్తం సమ్మర్ ఉండాలని ఏం రూల్ లేదు. ఇంకొన్ని చోట్ల కూల్‌గా ఉండొచ్చు వెదర్ కండిషన్స్. డూ యూ నో వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇండియా హాస్ అండ్ వై ఇట్ ఈస్ సో? ఇండియాలో ఉండే క్లైమాటిక్ కండిషన్ ఏంటి? ఎందుకు? వి విల్ లెర్న్ అబౌట్ దిస్ ఇన్ అది మనం ఈ చాప్టర్‌లో తెలుసుకోబోతున్నాము. ద క్లైమేట్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్డ్ యాస్ ఎ మాన్సూన్. మన క్లైమేట్ ఏ టైప్ అమ్మా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్స్ అన్ని మీరు ఆన్సర్స్‌లో రాయాలి. వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ప్రివైల్స్ ఇన్ ఇండియా ఈస్ మాన్సూన్ టైప్. ఏషియా చూస్తే మన ఇండియా ఎక్కడుంది? ఏషియా అనే కాంటినెంట్‌లో ఉంది కాబట్టి, ఇన్ ఏషియా దిస్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈస్ ఫౌండ్ మెయిన్‌లీ ఇన్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్. అంటే ఏషియాలో మనం ఎక్కడున్నాం? సదరన్ పార్ట్‌లో ఉన్నాం. సౌత్ ఏషియాలో ఉన్నాం కాబట్టి, సౌత్ ఈస్ట్ అంటే బంగ్లాదేశ్ గాని, మయన్మార్, ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ ఉంటాయి. అవన్నీ సౌత్ ఈస్ట్ కంట్రీస్ అవుతాయి. సో, వీటన్నిటిలో గూడా మనకి ఇలాంటి మాన్సూన్ టైప్ క్లైమేటే ఉంటుంది. డిస్పైట్ అండ్ ఓవరాల్ యూనిటీ ఇన్ ద జనరల్ ప్యాటర్న్ దేర్ ఆర్ పెర్సిపిటబుల్ రీజనల్ వేర్ అంటే ఒక ఓవరాల్‌గా మాన్సూన్ అయినప్పటికీ కూడా రీజియన్ వైస్ ఇంకా స్పెసిఫిక్‌గా చూస్తే గనక వితిన్ అవర్ కంట్రీ కూడా వేరియేషన్స్ అంటే మన దేశంలోనే ఒక చోటు నుంచి ఇంకో చోటుకెళ్ళేసరికి కొంచెం వేరియేషన్స్ అనేవి ఉంటాయి క్లైమాటిక్ కండిషన్స్‌లో. లెట్ అస్ టేక్ 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ టెంపరేచర్, ప్రెసిపిటేషన్ అండ్ ఎగ్జామిన్ హౌ దే వేరీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అయితే ఇండియాలోనే చూద్దాము. టెంపరేచర్ అనేది ఎట్లా వేరీ అవుతుంది? లేదా ప్రెసిపిటేషన్ ఎట్లా వేరీ అవుతుంది? సీజన్ టు సీజన్ ఎట్లా వేరీ అవుతుంది చూద్దాం. ఇన్ సమ్మర్ ద మెర్క్యూరీ అకేషనల్లీ టచెస్ 50 అంటే సన్‌కి పక్కనే ఉంటుంది కదా! మెర్క్యూరీ. సన్‌కి సన్ ఇక్కడ ఉందనుకోండి. సన్‌కి పక్కనే ఫస్ట్ ఏ ప్లానెట్ ఉంటది? మెర్క్యూరీ. తర్వాత వీనస్. తర్వాత మార్స్. ఫోర్త్ ప్లానెట్ అనుకుంటా ఎర్త్. సో, ఆహ్, మనకి ఎర్త్ థర్డ్ ప్లానెట్ కదా! సో, ఎర్త్ అనేది థర్డ్. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ ఉంటుంది. తర్వాత మార్స్ ఉంటుంది. సో, ఇక్కడ సన్ పక్కనే మెర్క్యూరీ ఉన్నా గూడా సన్ పక్కనే మెర్క్యూరీ ఉన్నా గూడా మనకి మెర్క్యూరీలో అకేషనల్‌గా 50 డిగ్రీస్ సెల్సియస్ అనే టెంపరేచర్ వస్తుంది. కానీ రాజస్థాన్ డెజర్ట్‌లో ఇట్ మే అరౌండ్ ఇట్ మే అరౌండ్ 20 డిగ్రీస్ ఇన్ ప పల్గామ్ ఇన్ జమ్మూ వేర్
Mercury occasionally touches in some parts 50 degrees. The mercury occasionally touches 50. Oh, sorry. సో, సమ్మర్‌లో అంటే మనం థర్మామీటర్‌తో మనం మెజర్ చేస్తాం గదా! ఒక మెర్క్యూరీ మీన్స్ ఎట్ హార్ట్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ ఆల్. నో, ఇట్స్ నాట్ ప్లానెట్స్. సో, మెర్క్యూరీ మీన్స్ ఇన్ థర్మామీటర్. ఇన్ థర్మామీటర్ we check the temperature. We check the temperature in thermometer. In thermometer, some parts of Rajasthan it touches 50 degrees, whereas in some parts of Jammu and Kashmir the same day, mercury here it touches 50 degrees. This is for thermometer. I thought of thermometer mercury. Okay, it touches 50 degrees Celsius in Rajasthan. On the same day, it touches 20 degrees Celsius in Pahalgam in Jammu and Kashmir. On a winter night, temperature at a drass in Jammu Kashmir may be as low as -45. సో ఇక్కడ చూడండి అదే రోజు సేమ్ డే ఒక రోజు ఏదో ఒక రోజు. సో -45 degrees అంటే తిరువనంతపురంలో ఆన్ ద సేమ్ డే +22 degrees. +22 degrees Celsius. సో ఇంత వేరియేషన్ ఉంది. ఇండియాలోనే చూస్తే కనుక మీరు ఇండియాలోనే చూస్తే ఒక ప్లేస్‌లో ఏమో -45 ఎక్కడ, ఇంకో ప్లేస్‌లో ఏమో +22 ఎక్కడ. చాలా చాలా తేడా ఉంటుంది. సో, లెట్ అస్ నౌ లుక్ ఎట్ ద ప్రెసిపిటేషన్. ఇది టెంపరేచర్‌లో చూసాం. ప్రెసిపిటేషన్ చూద్దాం. ప్రెసిపిటేషన్ చూస్తే దేర్ ఆర్ వేరియేషన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఫార్మ్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్, బట్ ఆల్సో ఇట్స్ అమౌంట్. సో, సీజనల్ డిస్ట్రిబ్యూషన్. ప్రెసిపిటేషన్‌లో ఎంత ప్రెసిపిటేషన్ పడుతోంది అందులో గూడా అంటే ఫార్మ్ మారుతుంది. ప్రెసిపిటేషన్‌లో ఫార్మ్ అంటే ఏంటంటే ఒక చోటేమో స్నోఫాల్ పడుతుంది. ఒక చోటేమో ఒక చోటేమో రెయిన్‌ఫాల్ పడుతుంది. ఒక చోటేమో డ్రిజిల్ అవుతుంది. ఓకే. స్నోఫాలు, రెయిన్‌ఫాలు ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఉంటుంది. సో, ఇండియాలోనే ఫార్మ్స్ మారుతాయి. అలాగే టైప్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అంటే హెవీ ప్రెసిపిటేషనా, లైట్ ప్రెసిపిటేషనా అలాగా టైప్స్ మారుతాయి. బట్ ఆల్సో ఇన్ ద అమౌంట్ అండ్ ద సీజనల్ డిస్ట్రిబ్యూషన్. ఆ రకంగా ఇవి ఏ రకంగా మంత్ వైస్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సీజనల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక 4, 5 నెలలు. సీజన్ అంటే ఏంటి 4 మంత్స్ గదా! ఆ 4 మంత్స్ ఇవి ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అందులో గూడా వేరియేషన్ ఉంటుంది. వైల్ ప్రెసిపిటేషన్ ఈస్ మోస్ట్‌లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నోఫాల్ ఇన్ ద అప్పర్ పార్ట్స్ ఆఫ్ ద హిమాలయాస్. యాస్ ఐ టోల్డ్ యూ రైట్ నౌ. హిమాలయన్ ఏరియాస్ అన్నీ చూస్తే గనుక మనకు అక్కడ ఎక్కువగా ఉండేది రెయిన్‌ఫాల్ గాదు, స్నోఫాల్ ఉంటుంది. ఇట్ రెయిన్స్ ఓవర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. మిగతా కంట్రీ అంతా గూడా ఏముంటుంది రెయిన్‌ఫాల్ ఉంటుంది. ది యాన్యువల్ ప్రెసిపిటేషన్ వేరీస్ ఫ్రమ్ 400 మేఘాలయ తీసుకుంటే గనుక మీకు విపరీతమైన వర్షం పడుతుంది. 400 సెంటీమీటర్ ఆఫ్ రెయిన్‌ఫాల్ ఈస్ విట్నెస్డ్ ఇన్ మేఘాలయ. ఓకే. మేఘాలయలో 400 సెంటీమీటర్స్ పడితే వేరాజ్ లదాఖ్‌లో లెస్ థాన్ 10 సెంటీమీటర్స్ అండ్ వెస్టర్న్ రాజస్థాన్‌లో గూడా చాలా తక్కువ. అంటే 400 సెంటీమీటర్స్ ఎక్కడ, 10 సెంటీమీటర్స్ ఎక్కడ. ఇంత వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇండియాలోనే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్‌కెళ్ళేసరికి వేరియేషన్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ రిసీవ్ రెయిన్‌ఫాల్ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్. చాలా అంటే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ వస్తుంది గదా! కాబట్టి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మెజారిటీ ఆఫ్ ద కంట్రీ రిసీవ్స్ రెయిన్‌ఫాల్ డ్యూరింగ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్. మిగతా పార్ట్స్ అంటే ఎవరికైతే మీకు ఆ టైంలో రాదో వాళ్ళకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుంది కాబట్టి, ఆ నార్త్ ఈస్ట్ మాన్సూన్ హిట్ చేసేది ఎవరెవరిని తమిళనాడు. ఓకే. తమిళనాడు గావచ్చు. లేదంటే గోవా తమిళనాడు ఆహ్, బట్ సమ్ పార్ట్స్ లైక్ తమిళనాడు ఆ! తమిళనాడు కోస్ట్ అంటే తమిళనాడులో ఉన్నటువంటి కోస్టల్ ఏరియా ఉంటుంది గదా! ఆ కోస్ట్ గెట్స్ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ రెయిన్ డ్యూరింగ్ అక్టోబర్, నవంబర్. సో, తమిళనాడుకొచ్చేసరికి అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో తమిళనాడు కోస్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాప్ ఉంది గదా! కోస్ట్ అంటే మనకి హ్మ్. ఇక్కడ చూస్తే మీరు ఈ తమిళనాడు ఉంది. ఇది తమిళనాడు ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఉంది. సో, ఈ తమిళనాడు కోస్ట్ అంటే ఏంటమ్మా? దిస్ పోర్షన్ ఈస్ కాల్డ్ కోస్ట్. ఈ పోర్షన్ అంతా కూడా ఈ తమిళనాడు కోస్ట్ ఏదైతే ఉందో, ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా ఇట్ గెట్స్ రెయిన్‌ఫాల్ డ్యూరింగ్ ద అక్టోబర్ అండ్ నవంబర్, డిసెంబర్ టైంలో వస్తుంది. ఇక్కడ రెయిన్‌ఫాల్ అనేది అక్టోబర్, నవంబర్ వస్తుంది అనేది చెప్తున్నాడు. ఇన్ జనరల్ కోస్టల్ ఏరియాస్ ఎక్స్‌పీరియన్సెస్ లెస్ కాంట్రాస్ట్ ఇన్ టెంపరేచర్. అయితే కోస్టల్ ఏరియాస్ తీసుకుంటే గనుక పెద్దగా తేడా ఉండదు టెంపరేచర్ కండిషన్స్‌లో. సీజనల్ కాంట్రాస్ట్ ఆర్ మోర్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద కంట్రీ. ఈ సీజనల్ కాంట్రాస్ట్ అంటే ఎందుకు కోస్టల్ ఏరియాలో లెస్ కాంట్రాస్ట్ అంటే ఏంటంటే వేరియేషన్ అని సింపుల్‌గా చెప్పాలంటే. కోస్టల్ ఏరియాలో పెద్దగా టెంపరేచర్ కండిషన్స్‌లో వేరియేషన్స్ ఉండవు. బట్ సీజనల్ కాంట్రాస్ట్ అనేవి ఇంటీరియర్ ఆఫ్ ద కంట్రీలో ఎక్కువుంటాయి. ఎందుకు ఎక్కువుంటాయి? ఇక్కడ ఎందుకు అంత ఉండవంటే మెయిన్‌గా ఓషన్స్ పక్కనే ఉంటాం గదా!
సీ పక్కనే ఉంటాం గదా! కాబట్టి ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈ హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడు గూడా హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి టెంపరేచర్ కండిషన్స్‌ని సీ అంటే వాటర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఏ రకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, వైజాగ్ తీసుకుంటే విశాఖపట్నంలో మీకు ఎంత ఎండున్నా గూడా, ఎంత సమ్మర్‌లో అయినా గూడా ఈవినింగ్ 4, 5 అయ్యేసరికి అంటే వాటర్ అనేది ఏమవుతుందంటే చాలా ఫాస్ట్‌గా హీట్ ఎక్కుతుంది. అలాగే ఫాస్ట్‌గా కూల్ అయిపోతుంది. వాటర్ అనేది చాలా ఫాస్ట్‌గా హీట్ ఎక్కుతుంది. అలాగే ఫాస్ట్‌గా కూల్ డౌన్ అవుతుంది. అయితే ఏమవుతుంది మార్నింగ్ ఎంత హీట్ ఎక్కినా ఈవినింగ్ అయ్యేసరికి ఏమవుతుంది వాటర్ కూల్ డౌన్ అయిపోతుంది. అయిపోవడం వల్ల మీకేమవుతుందంటే ఈ కోస్టల్ సీకి అడ్జసెంట్‌గా ఉన్నటువంటి ఏరియాస్ ఉంటాయి కదా! కోస్టల్ ఏరియాస్. ఇవి ఈ సీ చల్లబడిపోవడం వల్ల ల్యాండ్ గూడా చల్లబడిపోతుంది. ఈ ల్యాండ్ అనేది కూడా చల్లబడి ఎందుకంటే ఇక్కడున్న టెంపరేచర్ అంతా గూడా అటెళ్ళిపోతుంది. సీలోకెళ్ళిపోతుంది. సీ త్వరగా కూల్ అయిపోతుంది కాబట్టి వీళ్ళకెప్పుడు గూడా కొంచెం నైట్ టైమ్, నైట్ టైమ్ ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్‌లో నార్మల్ టెంపరేచర్సే ప్రివైల్ అవుతాయి. ఎంత వేడున్నా గూడా మార్నింగ్, నైట్ అయ్యేసరికి మీకు పెద్దగా టెంపరేచర్‌లో వేరియేషన్స్ ఉండవు. కాబట్టి ఇక్కడ ఇంటీరియర్ ఆఫ్ ద కంట్రీలోకెళ్ళేసరికి మనకి సీకి దూరంగా ఎళ్ళిపోతున్నాం గదా! కాబట్టి ఇక్కడికొచ్చేసరికి మోర్ కాంట్రాస్ట్ ఉంది. మోర్ వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. దేర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ద రెయిన్‌ఫాల్ జనరల్లీ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఆఫ్ ద నార్థర్న్ ప్లెయిన్స్. సో, నార్థర్న్ ప్లెయిన్స్ మీరు చూస్తే గనక నార్థర్న్ ఇండియాలో ఉన్నటువంటి ప్లెయిన్స్‌లో ఈస్ట్ నుంచి వెస్ట్‌కెళ్తే అంటే ఈస్ట్‌లో మనకేముంది మేఘాలయ ఉంది. వెస్ట్‌లో ఇందాక అనుకున్నాం రాజస్థాన్ ఉంది. సో, రాజస్థాన్‌లో 10 సెంటీమీటర్ ఉంది. వేరేజ్ ఇక్కడ మేఘాలయలో 400 సెంటీమీటర్ ఉంది. సో, ఈస్ట్ నుంచి వెస్ట్‌కెళ్ళాం. వెస్టర్న్ రాజస్థాన్. రాజస్థాన్ అంటే ఎక్కడుందమ్మా? సో, రాజస్థాన్ అంటే వెస్ట్ పక్కన. సో, ఈస్ట్ టు వెస్ట్ వెళ్తుంటే మనకేమవుతుంది రెయిన్‌ఫాల్ తగ్గిపోతుంది. అదే ఇక్కడ చెప్పాడు. సో, నార్థర్న్ ప్లెయిన్స్‌లో దీస్ వేరియేషన్స్ హావ్ రైజ్డ్ ఇన్ వెరైటీ. So, there is a decrease in rainfall generally from east to west in the northern plains. These variations have given rise to variety in lives of the people. దానివల్ల అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్ బట్టి కల్చర్ అనేది ఆహ్, వస్తుంది. పీపుల్ యొక్క కల్చర్, లివింగ్ స్టైల్ అనేది నీకు ఎక్కువ వాటర్ ఉంది. నువ్వు ఒకలా బతుకుతావు. తక్కువ వాటర్ ఉంది. నువ్వు ఒకలా బతుకుతావు. ఎక్కువ వర్షం పడుతుంది. నీ ఇల్లు కట్టుకునే విధానం మారుతుంది. నీకు తక్కువ వర్షం పడుతుంది. నువ్వు ఇల్లు కట్టుకునే విధానం మారుతుంది. సో, ఈ రకంగా అక్కడ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్స్ అనేవి ఈ వాటర్ మీద డిపెండ్ అవుతాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ దే ఈట్, ద క్లాత్స్ దే వేర్ అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ హౌసెస్ దే లివ్ ఇన్. ఇప్పుడే చెప్పాను కదా! ఇవన్నీ గూడా వేరీ అవుతా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే అక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్ మారతాయి. సో, క్లైమాటిక్ కంట్రోల్స్. ఈ క్లైమేట్ అనేది ఏ రకంగా కంట్రోల్ అవుతుంది. వీటిని ఎవరు డిఫైన్ చేస్తారు? ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఒకటోది లాటిట్యూడ్. రెండోది ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే హైట్. అక్కడున్న ప్రెషర్, విండ్ సిస్టమ్ ఎలా ఉంది? డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ ఎంతుందో అంటే కాంటినెంటాలిటీ. అంటే నువ్వు సీకి సంబంధం లేకుండా ల్యాండ్‌లో ఉన్నావా లేదా? సీకి దగ్గరగా ఉంటే వేరేగా ఉంటాయి. ఓషన్ కరెంట్స్ ఎలా ఉన్నాయి? అండ్ రిలీఫ్ ఫీచర్స్ అంటే మౌంటైన్స్ గాని, వ్యాలీస్ గాని, ఆ రిలీఫ్ ఫీచర్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఇయన్నీ ఈ డి ఈ ఇవి ద మేజర్ ఓకే. వాటెవర్ ఐ హావ్ టోల్డ్ 1, 2, 3, 4, 5, 6 అండ్ 7 ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా మనకి మేజర్‌గా అక్కడున్న క్లైమేట్‌ని డిఫైన్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది. తమిళనాడులో ఉదగమండలం ఉంది ఊటీ. సో, అక్కడ కింద ప్లెయిన్ ఏరియాలో ఊటీ కింద మీకు టెంపరేచర్ ఎట్లా ఉంటుంది? ఊటీ పైన టెంపరేచర్ ఎట్లా ఉంటుంది? సో, ఒక హిల్ పైకెళ్ళేసరికి చల్లబడిపోతుంది. బాగా విపరీతమైన కోల్డ్ విండ్స్ ఉంటాయి. అది హిల్‌కి కిందున్నప్పుడు చాలా వేడుంటుంది. సో, ఆ రకంగా రిలీఫ్ ఫీచర్స్ బట్టి గూడా క్లైమేట్ మారుతుంది. సో, డ్యూ టు ద కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్, ద అమౌంట్ ఆఫ్ సోలార్ రిసీవ్స్ అకార్డింగ్ టు లాటిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎర్త్ ఎలా ఉంటుంది? ఈ రకంగా ఉంటుంది. ఎర్త్ ఎలా ఉంటుంది? కర్వేచర్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక సన్‌లైట్ వచ్చింది. ఇక్కడ నుంచి సన్ రే వచ్చింది. ఇప్పుడు సన్ రే అనేది ఇక్కడి నుంచి ఇది ఈక్వేటర్ ఏరియా. ఇది ఈక్వేటర్ ఏరియా. సెంటర్ ఆఫ్ ది ఎర్త్. అయితే ఇక్కడికి ఇలా వచ్చింది. అదే పోల్‌కి టచ్ చేయాలంటే అదే సన్‌లైట్ ఇంత ట్రావెల్ చేయాలి. సౌత్ పోల్‌కి టచ్ చేయాలంటే ఇదే సన్‌లైట్ ఇంత ట్రావెల్ చేయాలి. ఇప్పుడు చూడండి ద సన్‌లైట్ ఈస్ ట్రావెలింగ్ దిస్ మచ్ ఆఫ్ మోర్ పాత్ ఫర్ రీచింగ్ పోల్స్. ఓకే. వేరాజ్ ఇట్ ఈస్ రీచింగ్ ఈక్వేటర్ వెరీ ఈజీలీ. వేరాజ్ ఇట్ ఈస్ రీచింగ్ ఈక్వేటర్ వెరీ ఇన్ ఏ షార్ట్ పాత్. కాబట్టి వేడి ఎక్కడ ఎక్కువ తగులుతుంది? ఇక్కడ ఎక్కువ తగులుతుంది. ఇక్కడ వేడి తక్కువ తగులుతుంది. అంటే ఈ లాటిట్యూడ్ నుంచి ఈ లాటిట్యూడ్‌కెళ్ళేసరికి లాటిట్యూడ్స్ అంటే ఇవే గదా! ఈ లాటిట్యూడ్ నుంచి ఈ లాటిట్యూడ్‌కెళ్ళేసరికి మనకేమవుతుంది? టెంపరేచర్ తగ్గిపోతుంది. అలాగే ఈ లాటిట్యూడ్ 0 డిగ్రీ లాటిట్యూడ్ నుంచి మనం ఇలా కిందకెళ్ళే కొద్దీ ఏమవుతుంది? టెంపరేచర్ తగ్గిపోతుంది. సో, ఈ రకంగా యాస్ ఎ రిజల్ట్ సోలార్ ఎనర్జీ వేరీస్ అకార్డింగ్ టు లాటిట్యూడ్. యాస్ ఎ రిజల్ట్ టెంపరేచర్ జనరల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ ఈక్వేటర్ టు ద పోల్స్. అందుకే ఈక్వేటర్ నుంచి పోల్స్‌కెళ్తూ ఉంటే మన టెంపరేచర్ ఏమవుతుంది?
తగ్గిపోతూ ఉంటుంది. యాజ్ వన్ గోస్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు ద హైయర్ ఆల్టిట్యూడ్. ఇప్పుడే చెప్పాను కదా, నేను ఊటీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో కింద ఉన్నాము, ఒకడెవడో కొండ, ఇది ఊటీ కొండ, ఇక్కడ కూర్చున్నాడు ఒకడు. సో వీడికి ఒకే టెంపరేచర్ ఉండదు కదా. సో ఇక్కడేమో కోల్డ్ వెదర్ ఉంటుంది, ఇక్కడేమో హాట్ వెదర్ ఉంటుంది. అంటే మన ఆల్టిట్యూడ్ పెరుగుతూ ఉంటే, ఆల్టిట్యూడ్ అనేది పెరుగుతూ ఉంటే గనక మనకి అట్మాస్ఫియర్ బికమ్స్ లెస్ డెన్స్ అండ్ టెంపరేచర్ డిక్రీజెస్. అట్మాస్ఫియర్ అనేది డెన్సిటీ తగ్గిపోయి అక్కడ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. మీకు ఒక కథ చెప్తాను, ఒక రూల్ ఏంటంటే 1 కిలోమీటర్‌కి మీరు 1 కిలోమీటర్ పైకెళ్తే ఇంచుమించుగా -9.2 డిగ్రీస్, అంటే 9.2 డిగ్రీస్ సెల్సియస్ అనేది తగ్గిపోతుంది టెంపరేచర్. అప్రాక్సిమేట్‌గా 10 డిగ్రీలు. సో 1 కిలోమీటర్ పైకెళ్ళే కొద్దీ మీకు 10 డిగ్రీస్ తేడా ఉంటుంది గ్రౌండ్‌కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్‌లో 40 డిగ్రీస్ ఉంటే, ఒక 1 కిలోమీటర్ పైకెళ్తే 30 ఉంటుంది. ఇంకో 1 కిలోమీటర్ పైకెళ్తే 20 ఉంటుంది. సో ఆ రకంగా హైట్ పెరిగే కొద్దీ మీకు ఏమవుతుంది, టెంపరేచర్ అనేది తగ్గిపోతుంటుంది. ద హిల్స్ ఆర్ దేర్‌ఫోర్ కూలర్ డ్యూరింగ్ సమ్మర్స్. సో ది ప్రెషర్ అండ్ ద విండ్ సిస్టమ్ ఆఫ్ ఎనీ ఏరియా డిపెండ్ ఆన్ ద లాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్. సో ఎక్కడైనా ఏ ఏరియా అయినా అక్కడ ఉన్నటువంటి ప్రెషరు, టెంపరేచర్ దేని మీద డిపెండ్ అవుతుంది, దాని యొక్క ఆల్టిట్యూడ్ అండ్ లాటిట్యూడ్. ఈ రెండిటి, లాటిట్యూడ్ వల్ల సోలార్ ఎనర్జీ డిఫైన్ అవుతుంది, ఆల్టిట్యూడ్ వల్ల టెంపరేచర్ ఫాల్ అయిపోతుంది కదా 10 డిగ్రీస్. సో దానివల్ల టెంపరేచర్ పడిపోయే చోట అట్మాస్ఫియర్ ప్రెషర్ తేడా వస్తుంది. సో టెంపరేచర్ మారితే ప్రెషర్ మారుతుంది, కాబట్టి ఈ రెండు వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అయితే the hills are therefore cool. The pressure in the system really depend on the latitude and altitude of the place. Thus, it influences the temperature and rainfall. ఎప్పుడైతే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు నీకు ఎలా ఉంటుంది వెదర్ కండిషన్, ఎప్పుడైతే మీకు టెంపరేచర్ తగ్గిపోయిందో అక్కడ ఉన్న రెయిన్‌ఫాల్ ప్యాటర్న్ కూడా మారిపోతుంది. కింద ఉన్నంత రెయిన్‌ఫాల్ ప్యాటర్న్, కింద ఎలాగైతే రెయిన్‌ఫాల్ ఉందో అదే ప్యాటర్న్‌లో ఉండదు, డిఫరెంట్. ఆలోచిద్దాం. సో రెయిన్‌ఫాల్ ప్యాటర్న్ అనేది మారుతుంది. ద సీ ఎగ్జర్ట్స్ ఏ మోడరేటింగ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆన్ క్లైమేట్. నేను ఇప్పుడే చెప్పాను కదా. సో సీ అనేది మనకి క్లైమేట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. యాస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ ఇంక్రీజెస్, ఇట్ మోడరేటింగ్ ఇన్‌ఫ్లుయెన్స్ డిక్రీజ్. అంటే సీకి పక్కనున్న వాళ్ళ మీద అది చూపించగలదు కానీ, సీ నుంచి దూరం వెళ్ళే కొద్దీ అది అంత ఎఫెక్ట్ చూపించలేదు. దాని ఎఫెక్ట్ అనేది అంతలా చూపించలేదు కదా. ఓకే. దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాస్ కాంటినెంటాలిటీ. అంటే సీ యొక్క ఎఫెక్ట్ ఎక్కడైతే ఆగిపోతుందో, సీ ఇంకా అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ అమ్మ, ఇది సీ. ఓకే. ఇది ల్యాండ్. దీని ఎఫెక్ట్ అనేది కొంతవరకే ఉంటుంది, ఈ పోర్షన్ వరకే ఉంటుంది. ఇక్కడ ఉన్న వేడిని ఇది లాగేస్తుంది, ఈ వాటర్ అనేది తీసేసుకుంటుంది. కానీ లోపలికి వెళ్ళాక కాంటినెంటాలిటీ, ఇక్కడ ఇంకా ఈ ఈ ఈ ఏరియా సీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఈ సీ అనేది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఈ ఏరియా మనం ఏమంటాం, దీన్ని కాంటినెంటాలిటీ. దిస్ కండిషన్ ఇస్ కాల్డ్ as కాంటినెంటాలిటీ. వీడికి సీతో సంబంధం లేదు, సీ వీడిని ఎఫెక్ట్ చేయలేకపోతుంది. సో అందుకు వాళ్ళు ఎప్పుడు కూడా హాట్ డ్యూరింగ్ సమ్మర్స్ అండ్ కోల్డ్. వీళ్ళకి విపరీతమైన వేడి ఉంటుంది సమ్మర్‌లో, అలాగే విపరీతమైన చలి ఉంటుంది వింటర్‌లో. సో ఈ రెండిటిని వీళ్ళు ఎక్స్‌ట్రీమ్ కాంట్రాస్ట్ ఇన్ ద వెదర్ కండిషన్స్‌ని వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. నెక్స్ట్ ఓషన్ కరెంట్స్ అలాంగ్ విత్ ఆన్‌షోర్ విండ్స్ ఎఫెక్ట్ ద క్లైమేట్. కోస్టల్ ఏరియాకి ఇది కూడా ఓషన్స్ ఉండొచ్చు, కరెంట్స్, వీటి వల్ల కూడా వీళ్ళకి టెంపరేచర్ అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కోస్టల్ ఏరియా విత్ వార్మ్ అండ్ కోల్డ్ కరెంట్స్ ఫాలోయింగ్ పాస్ట్ ఇట్ విల్ బి వార్మ్డ్ ఆర్ కూల్డ్ ఇఫ్ ద విండ్స్ ఆర్ ఆన్ షోర్. సో ఇప్పుడు ఆన్ షోర్ అంటే ఏంటి, ఆన్ షోర్ అంటే సముద్రం మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కోస్టల్ ఏరియా విత్ వార్మ్ ఆర్ కోల్డ్ కరెంట్స్. అంటే ఇప్పుడు వార్మ్ కరెంట్ అనేది కోస్టల్ ఏరియా నుంచి, అంటే ల్యాండ్ నుంచి ఎక్కడికి, ఓషన్ మీదకి ట్రావెల్ చేస్తున్నాయి అనుకుందాం. సో ఎప్పుడైతే వార్మ్ కరెంట్ వచ్చిందో, ఈ వాటర్ అనేది ఆ వార్మ్‌నెస్‌ని అబ్జార్బ్ చేసుకొని దాన్ని కూల్ కరెంట్ కింద కరెంట్ అంటే విండ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లోయింగ్ విండ్ అన్నమాట. కరెంట్ అంటే ఇంకేమి కాదు. కరెంట్ అంటే మనకి ఇంటికొచ్చే కరెంట్ కాదు. ఈ కరెంట్ జస్ట్ ఫ్లోనే కరెంట్ అంటారు. సో ఈ కోస్టల్ ఏరియా నుంచి వస్తున్నటువంటి వార్మ్, కోల్డ్ కరెంట్స్ అనేవి ఓకే. ఎప్పుడైతే ఆన్ షోర్‌లోకి వెళ్తాయో, అంటే సముద్రం మీదకెళ్తాయో, అక్కడ వాటనేది ఆ టెంపరేచర్‌ని అబ్జార్బ్ చేసుకొని దాన్ని మీకు రెగ్యులరైజేషన్ బట్ దాన్ని స్టాండర్డైజ్ చేస్తుందన్నమాట. ఆ రకంగా ఓషన్ కరెంట్స్ కూడా హెల్ప్ చేస్తాయి ఈ అంటే లైక్ టెంపరేచర్‌ని మోడరేట్‌గా ఉంచడంలో అని అంటాడు. ఓకే. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇండియాస్ క్లైమేట్. So factors affecting India's climate, we will discuss and close this session. So latitude. So ఇక్కడ latitude మీకు ఇప్పుడే చెప్పా కదా. The Tropic of Cancer passes through the middle of the country and Ran of Kutch in the West Gujarat. సో మన ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది.
అది ఎక్కడెక్కడి నుంచి పాస్ అవుతుంది? మిడిల్ ఆఫ్ ద రాన్ ఆఫ్ కచ్ అండ్ ఇన్ ద వెస్ట్ టు ద మిజోరాం ఇన్ ద ఈస్ట్. రాన్ ఆఫ్ కచ్ నుండి మిజోరాం దాకా ఇది ట్రావెల్ చేస్తుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ లయింగ్ సౌత్ ఆఫ్ ద ట్రాపిక్. మాక్సిమం సగం దేశం మన ఇండియా అనేది కంట్రీ సగం పోర్షన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్‌కి కింద ఉంది. బిలాంగ్స్ టు ద ట్రాపికల్ ఏరియా. అంటే ఆ కిందున్న ఏరియాని మనం ఏమంటామంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఉందన్నమాట ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ జోన్ అంటే ఇది టెంపరేట్ జోన్ అంటారు. ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఉంటది కదా! ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా ట్రాపికల్ ఏరియా. ఇదంతా కూడా ట్రాపికల్ ఏరియా. ఇండియా సగం ఇండియా ఈ కింద ఈ ట్రాపికల్ ఏరియాలోకి వస్తుందండి. ఇది మన ఇండియా అనుకుందాం. సో, ఇది ఈ మిగతా పోర్షన్ అంతా కూడా ఇక్కడొస్తుంది. మీకు సగం పోర్షన్ అనేది ఇక్కడొస్తుంది. ఓకే. సో, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ లయింగ్ సౌత్ ఆఫ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దాన్ని ట్రాపికల్ ఏరియా అంటాం. ఆల్ ద రిమైనింగ్ ఆర్ ద నార్త్ ఏరియా నార్త్ ఆఫ్ ద ట్రాపిక్ లైస్ ఇన్ ద సబ్ ట్రాపిక్. దీన్ని మనం ఏమంటాం? ఈ పోర్షన్‌ని సబ్ ట్రాపిక్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? సబ్ ట్రాపిక్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ సబ్ ట్రాపిక్. దేర్‌ఫోర్ ఇండియాస్ క్లైమేట్ హాస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాపికల్ యాస్ వెల్ యాస్ సబ్ ట్రాపికల్. సో, మన ఇండియా క్లైమేట్ అనేది కొంత ఇండియా, సౌత్ ఇండియా ఇయన్నీ కూడా ట్రాపికల్ క్లైమేట్‌లో ఉంటే, నార్త్ ఇండియా అంతా కూడా సబ్ ట్రాపికల్ క్లైమేట్‌లో ఉంటుంది. అయితే అలాగే ఇండియాలో మౌంటైన్స్ కూడా చాలా ఎక్కువ కదా! నార్త్‌లో మౌంటైన్స్ చాలా ఎక్కువ. విచ్ హావ్ ఎన్ యావరేజ్ హైట్ ఆఫ్ 6000 మీటర్స్ అంటే 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ అంటే మీకు అర్థమైందా? -60 డిగ్రీస్ పోతది పైకెళ్ళే కొద్దీ. అందుకే -45 డిగ్రీస్ సెల్సియస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందక్కడ. ఇండియా ఆల్సో హావ్ వాస్ట్ కోస్టల్ ఏరియా వేర్ ద మాక్సిమం ఎలివేషన్. సో, మనకి చాలా కోస్టల్ ఏరియా ఉంది. అది చాలా కిందకుంటుంది. అక్కడ ఎలివేషన్ వచ్చేసి 30 మీటర్స్ మాత్రమే. ఒకవైపేమో 6 కిలోమీటర్స్ పైకున్న పీక్స్ ఉన్నాయి. ఇంకోవైపు జస్ట్ 30 మీటర్స్. 6000 మీటర్స్ ఎక్కడ 30 అంటే ఇండియాలో ఇంత రిలీఫ్ ఉంది. అంటే డిఫరెన్స్ ఇన్ ద హైట్స్ అండ్ ఫాల్స్ ఇంత దారుణంగా ఉంది. ద హిమాలయాస్ ప్రివెంట్ ద కోల్డ్ విండ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ ఏషియా. మీకు ఇంకో పెద్ద కథ చెప్పాలి. ఏంటంటే అసలు మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్ మీరు చూస్తే గనక మీకు నార్త్ పోల్ నుంచి మనకి ఈ ఏరియా ఉంది కదమ్మా! ఈ రష్యా, చైనా ఈ పోర్షన్ అంతా గూడా దిస్ ఈస్ ఆల్ కోల్డ్ విండ్స్. ఇక్కడంతా గూడా మీకేమొస్తుందంటే కోల్డ్ విండ్స్ ఉంటాయి. అంతా గూడా కోల్డ్ విండ్స్. ఈ కోల్డ్ విండ్స్ ఉండడం వల్ల ఇక్కడ మనుషులు బతకలేరు. ఈ కోల్డ్ విండ్స్ అనేవి మన వైపు వస్తూ ఉంటే ఇక్కడ హిమాలయాస్ ఏం చేస్తాయి? ఇవి అడ్డుతాయి వీటిని. ఈ కోల్డ్ విండ్స్‌ని ఆపటం వల్ల ఇండియా ఎగ్జిస్ట్ అయింది. ఈ కోల్డ్ విండ్స్‌ని ఆపకపోతే గనక ఇలా ఎళ్ళిపోతాయి అవి ఆ కోల్డ్ విండ్స్. ఆ కోల్డ్ విండ్స్ ఎప్పుడైతే ఇలా ఎళ్ళిపోతాయో ఈ ఏరియాలో ఇంక మనుషులు బతకలేరు. సో, మన ఇండియాలో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఇలా మార్క్ జే సో, ఈ ఏరియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఏరియా అంతా గూడా పోవాలి. ఇండియాలో గూడా ఉండకూడదు. సో, వీళ్ళందరూ బతకడానికి ఈ హిమాలయాస్ గనుక లేకపోతే ఈ కోల్డ్ విండ్స్ అనేవి ఎంటర్ అయితే ఇండియాలోకి ఈ పోర్షన్ ఆఫ్ ఇండియా విల్ బికమ్ ఏ కోల్డ్ డెజర్ట్. ఇదంతా కూడా ఏమవుతుంది? కోల్డ్ డెజర్ట్ అయిపోతుంది. సో, కాకపోతే హిమాలయాస్ ఏం చేస్తున్నాయి? వీటిని కోల్డ్ డెజర్ట్‌గా అవ్వకుండా ఆపుతున్నాయి. ఏ రకంగా? ఆ కోల్డ్ విండ్స్‌ని ఎంటర్ కానీయకుండా ఇండియాలోకి దే ఆర్ వా స్టాండింగ్ లైక్ ఏ దే ఆర్ స్టాండింగ్ లైక్ ఏ అబ్‌స్ట్రక్షన్ ఫర్ ద కోల్డ్ విండ్స్ టు ఎంటర్ ఇంటూ ఇండియా. ఓకే. దట్ ఈస్ హౌ ది హిమాలయాస్ ఆర్ ప్రొటెక్టింగ్ ఇండియా. హిమాలయాస్ ఆర్ ప్రొటెక్టింగ్ ఇండియా. So, subcontinent, it is because of the mountains that the subcontinent experiences comparatively milder winters as compared. సెంట్రల్ ఏషియాలో చూస్తే మీరు ఆల్మోస్ట్ ఎప్పుడు వింటర్ సీజనే. కోల్డ్ విండ్ ఎక్కడైతే ఉంటుందో అదంతా కూడా వింటర్ సీజనే ఉంటుంది ఎప్పుడు. కానీ మనకొచ్చేసరికి ఏమవుతుంది ఆ ఏరియా అంతా కూడా నార్మల్ ట్రాపికల్ జోన్ లాగే ఉంటుంది. ఎందుకంటే హిమాలయాస్ అడ్డటం వల్ల ఈ మైల్డర్ వింటర్సే ఉంటున్నాయి తప్ప సివియర్ వింటర్స్ ఏమి మనం చూడట్లేదు ఆ జోన్‌లో. సో, నెక్స్ట్ ఈస్ ప్రెషర్ అండ్ విండ్స్. ప్రెషర్ అండ్ విండ్స్ మనం చూస్తే గనుక ద క్లైమేట్ అండ్ అసోసియేటెడ్ వెదర్ కండిషన్స్ ఇన్ ఇండియా ఆర్ గవర్న్డ్ బై ద ఫాలోయింగ్. సో, మన ఇండియాలో ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ అనేవి మాక్సిమం ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ప్రెషరు, సర్ఫేస్ విండ్స్ మీద డిపెండ్ అవుతుంది. అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అంటే గ్రౌండ్ ఇదనుకోండి. ఇక్కడ ఎయిర్ బాగా హీట్ ఎక్కిపోతుంది. హీట్ ఎక్కిన తర్వాత ఈ ఎయిర్ ఏమవుతది? లైటర్‌గా తయారవుతుంది. ఇది పైకెళ్తుంది. ఇక్కడ దీనికి ఏదైనా అబ్‌స్ట్రక్షన్ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ ఏదైనా అబ్‌స్ట్రక్షన్ వచ్చింది. అది ఇంకా పైకెళ్ళినప్పుడు ఇది కూల్ అవుతుంది. కూల్ అయ్యి మీకేమవుతుంది? వాటర్ అనేది ప్రెసిపిటేట్ అయిపోవటం వల్ల మళ్ళీ ఇది కూల్ డౌన్ అయిపోయి కిందకొచ్చేస్తుంది. ఈ రకంగా సర్ఫేస్ విండ్ అనేది అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే ఈ ఎయిర్ అనేది పైకెళ్ళి ఇలా సర్క్యులేట్ అవ్వడం. దిస్ గాట్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. దీన్ని మనం ఏమంటాం? అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. అండ్ వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ అండ్ ట్రాపికల్ సైక్లోన్. అంటే మనకి అంటే ఈస్ట్ అంటే మనకి ఇక్కడ విండ్ ఫ్లోస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే వరల్డ్ మొత్తానికి చూస్తే గనుక
ఈస్టర్లీస్, వెస్టర్లీస్ అని ఉంటాయి. అంటే వరల్డ్‌లోనే ఈ విండ్ మూవ్‌మెంట్ వల్ల అంటే వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్స్ అంటే వెస్ట్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ మనకేముంటుంది అరేబియన్ సీ, ఆ తర్వాత ఉండే కంట్రీస్ ఏవైనా కావచ్చు. అక్కడ ఆ జోన్‌లో ఏవైనా సైక్లోనిక్ అంటే లో ప్రెషర్ జోన్స్ ఫార్మ్ అవ్వటం వల్ల అక్కడ ఏవైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే దానివల్ల వచ్చే విండ్ వల్ల కూడా మన ప్రెషర్, విండ్స్ అనేవి మారుతా ఉంటాయి. క్లైమేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అలాగే ట్రాపికల్ సైక్లోన్ అంటే ఏంటి? మన ట్రాపికల్ జోన్‌లో అంటే మన చుట్టుపక్కల బే ఆఫ్ బెంగాల్‌లో కావచ్చు, ఇండియన్ ఓషన్‌లో కావచ్చు, లేదా అరేబియన్ సీ ఎక్కడైనా కావచ్చు. ఈ ఇవి ఇక్కడ వచ్చే సైక్లోన్స్, ఇక్కడ వచ్చే డిప్రెషన్స్ వల్ల కూడా మన వెదర్ అనేది వేరీ అవుతుంది. ఇండియా లైస్ ఇన్ ఎ రీజియన్ అది ఇప్పుడు చెప్పాను కదా! రీజియన్ ఆఫ్ నార్త్ ఈస్టర్లీ విండ్స్ అంటే ఈస్టర్లీ విండ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మీరు వరల్డ్ మ్యాప్ చూడాలి. ఇది అర్థం చేసుకోవాలంటే వరల్డ్ మ్యాప్‌లో మనకి ఎక్కడ మీరు అంటే జస్ట్ తర్వాత చూడండి వీడియో వినండి. ఇందులో వరల్డ్ మ్యాప్ ఇవ్వలేదు. వరల్డ్ మ్యాప్ ఐ థింక్ ఇట్ వాస్ నాట్ ప్రొవైడెడ్. అంటే ఇటు నుంచి వస్తాయి ఈస్టర్లీస్ అంటే మనకి ఇండియా ఇక్కడ ఉంది కదా! ఇటువైపు చూస్తే మనకి ఇక్కడ నుంచి వస్తాయి ఈస్టర్లీస్. ఈస్టర్లీస్ అంటే ఏంటంటే ఈస్ట్ వైపు ట్రావెల్ చేసే విండ్‌ని మనం ఈస్టర్లీస్ అంటాం. అంటే మనకి లైక్ ఇటు లెఫ్ట్ సైడ్ ఇండియాకి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇటువైపు పెరు, చిలీ అని మీకు సౌత్ అమెరికాలో ఉంటాయి కంట్రీస్. అక్కడి నుంచి మీకు ఈ ఈస్టర్లీస్ స్టార్ట్ అవుతాయి. ఈ ఈస్టర్లీస్ అనేవి యాక్చువల్‌గా ఇండియాని టచ్ చేయవు. ఇండియా కింద నుంచి ఇలా వెళ్ళిపోతుంటాయి. ఇండియా కింద నుంచి వెళ్ళిపోతుంటాయి. ఓకే. సో, అందుకు వాడేమంటున్నాడు, మన ఇండియా అనేది ఎక్కడుందట? మన ఇండియా ఎక్కడుంది? ఇండియా లైస్ ఇన్ ద రీజియన్ ఆఫ్ నార్త్ ఈస్టర్లీ విండ్స్. ఈస్టర్లీ విండ్స్ అనేవి మీకు నార్త్ సైడ్‌కి మనం ఉన్నాం. ఈస్టర్లీ విండ్స్ మన కింద నుంచి వెళ్ళిపోతాయి. దీస్ విండ్స్ ఆరిజినేట్ ఫ్రమ్ సబ్‌ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఆఫ్ ద సబ్‌ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఆఫ్ నార్థర్న్ హెమిస్ఫియర్. సో, నార్థర్న్ హెమిస్ఫియర్‌లో ఉన్నటువంటి సబ్‌ట్రాపికల్ హై ప్రెషర్ అక్కడ అంటే మీకు నార్థర్న్ హెమిస్ఫియర్ మనం ఎక్కడున్నాం? నార్థర్న్ హెమిస్ఫియర్‌లో ఉన్నాం. ఇండియా ఎక్కడ ఉంటుంది? నార్థర్న్ హెమిస్ఫియర్‌లో ఉంటుంది. సో, నార్థర్న్ హెమిస్ఫియర్‌లో ఉన్నటువంటి సబ్‌ట్రాపికల్ అంటే నార్థర్న్ హెమిస్ఫియర్‌లో ఉన్న సబ్‌ట్రాపికల్ అంటే ఇది నార్థర్న్ హెమిస్ఫియర్. ఇది ట్రాపికల్, సబ్‌ట్రాపికల్ అనుకున్నాం కదా! ఈ సబ్‌ట్రాపికల్ ఈ విండ్ అనేది ఓకే. జాగ్రత్తగా వినండి. దీస్ విండ్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద సబ్‌ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్. సో, ఈ సబ్‌ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఇక్కడ ఉన్న హై ప్రెషర్ బెల్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఉంది ఇండియా అనుకుందాం. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇలాగా అంటే ఈ కింద నుంచి వెళ్తాయి యాక్చువల్‌గా సబ్‌ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఆఫ్ ద నార్థర్న్ హెమిస్ఫియర్ అండ్ దే బ్లో సౌత్‌వర్డ్స్. అది ఎటువైపు వెళ్తాయి? ఇక్కడ నార్థర్న్ హెమిస్ఫియర్‌లో జనరేట్ అయిన దే బ్లో సౌత్‌వర్డ్స్. సౌత్‌వర్డ్స్ అంటే ఇలా కిందకి కదా! సౌత్‌వర్డ్స్ అంటే ఇది కదా సౌత్. సో, ఇక్కడ నార్థర్న్ సబ్ ట్రాపికల్ ఏరియాలో జనరేట్ అయినవి అది సౌత్‌వర్డ్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సౌత్‌వర్డ్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అండ్ గెట్ రిఫ్లెక్టెడ్ రైట్ డ్యూ టు కోరియోలిస్ ఎఫెక్ట్. కోరియోలిస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఈ ఎర్త్ ఇలా ఉంది కదా! కొరియాలిస్ ఫోర్స్ అంటే ఎర్త్ ఇలా ఉంది. ఇది నార్త్ పోల్. ఇది సౌత్ పోల్. ఓకే. ఇప్పుడు ఎర్త్ ఎప్పుడు కూడా ఎటు నుంచి ఎటు తిరుగుతుంది? ఎప్పుడు ఎటు నుంచి ఎటు తిరుగుతుంది? ఈస్ట్ టు వెస్టా? వెస్ట్ టు ఈస్టా? ఒకసారి పాజ్ పెట్టి మీరు ఒక ఆన్సర్ రాసుకోండి వినండి ఇప్పుడు. ఎర్త్ ఎప్పుడు కూడా వెస్ట్ టు ఈస్ట్ ట్రావెల్ చేస్తుంది. ఎలా తిరుగుతుంది? వెస్ట్ టు ఈస్ట్ ట్రావెల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది మన హై ప్రెషర్ జోన్. అంతే కదా! హై ప్రెషర్ జోన్. హై టెంపరేచర్ సారీ. టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ. టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లో ప్రెషర్ ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర లో ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ లో టెంపరేచర్, హై ప్రెషర్. ఇక్కడ ఏంటి? లో టెంపరేచర్, హై ప్రెషర్. కాబట్టి ఇప్పుడు ఈ విండ్ అనేది ఎటు నుండి ఎటు ట్రావెల్ చేస్తుంది? ఇప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి ట్రావెల్ చేస్తుంది. విండ్ ఎటు నుంచి ఎటు ట్రావెల్ చేస్తుంది? హై ప్రెషర్ టు లో ప్రెషర్. కాబట్టి విండ్ ఇటు ట్రావెల్ చేస్తుంది. ఇలా ట్రావెల్ చేస్తుంది. విండ్ ఎలా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ ఈక్వేటర్ వైపు అలాగే సౌత్ పోల్ నుంచి ఈక్వేటర్ వైపు విండ్ ట్రావెల్ చేస్తుంది యాక్చువల్‌గా. అయితే మీరు ఒక ఆటో ఎక్కారనుకోండి. ఆటో ఎక్కారు. సడెన్‌గా ఆటో వాడు ముందుకెళ్ళాడు. మీరప్పుడు ఎటు పడతారు? వెనక్కి పడతారు. అంతేనా? ఆటో కదిలినప్పుడు సడెన్‌గా ఆటో కదిలితే మీరెట్లా తిరుగుతారు? వెనక్కెళ్తారు కదా! ఇదే కదా మూవ్‌మెంట్. సో, ఇప్పుడు ఎర్త్ ఎటు నుంచి ఎటెళ్తుంది? వెస్ట్ టు ఈస్ట్ వెళ్తుంది. మరి ఈ విండ్ ఈ మూవ్‌మెంట్ ఎఫెక్ట్ వల్ల అంటే ఎర్త్ యొక్క కంటిన్యూయస్ మూవ్‌మెంట్ వల్ల విండ్ ఎటు డైరెక్ట్ అవుతుందంటే ఇటు డైరెక్ట్ అవుతుంది. విండ్ ఎటు డైరెక్ట్ అవుతుంది? ఇటు డైరెక్ట్ అవుతుంది. విండ్ అనేది ఇటు డైరెక్ట్ అవుతుంది. ఓకే. విండ్ ఇటు డైరెక్ట్ అవుతుంది. సో, ఆ తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత ఇటు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అగైన్ ఇట్ విల్ డిఫ్లెక్ట్ లైక్ దిస్. ఇది మూవ్‌మెంట్ అన్నమాట. విండ్ మూవ్‌మెంట్ ఎర్త్‌లో ఎలా ఉంటుందంటే
ఈ రకంగా ఉంటుంది. అంటే ఇటెళ్ళి మళ్ళీ హై ప్రెషర్ వైపు రావాలి, లో ప్రెషర్ వైపు రావాలి కదా మళ్ళీ. సో, లో ప్రెషర్ ఇక్కడ ఉంది కదా! సో, ఇట్లా ఈ రకంగా ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇది సబ్ ట్రాపికల్ ఏరియా. ఈ సబ్ ట్రాపికల్ ఏరియాలో వచ్చినటువంటి హై ప్రెషరు మళ్ళీ చదవండి ఆ సెంటెన్స్. మళ్ళీ చదవండి. ఇండియా లైస్ ఇన్ ఎ రీజియన్ ఆఫ్ నార్త్ ఈస్టర్లీ విండ్స్. నార్త్ ఈస్టర్లీ విండ్స్ అంటే మీకు చెప్పాను కదా! ఈస్ట్ వైపు ట్రావెల్ చేసే విండ్స్‌ని ఈస్టర్లీ విండ్స్ అంటారు. ఒకటో పాయింట్. ఈ విండ్స్ ఎక్కడ ఆరిజినేట్ అవుతున్నాయి? సబ్ ట్రాపికల్. అంటే సబ్ ట్రాపికల్ అంటే ఏంటి? ఇది ట్రాపికల్ ఏరియా. దాని పైన ఉండేది 23½ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉండేది సబ్ ట్రాపికల్. ఈ సబ్ ట్రాపికల్ ఏరియాలో పుట్టాయి. పుట్టిన తర్వాత ఇవి ఎటు ట్రావెల్ చేస్తున్నాయి? సౌత్ వర్డ్ ట్రావెల్ చేస్తున్నాయి. సౌత్ వర్డ్ ట్రావెల్ చేస్తున్నాయి. దే బ్లో సౌత్ వర్డ్ అండ్ గెట్ డిఫ్లెక్టెడ్ టు రైట్ డ్యూ టు కోరియాలిస్ ఎఫెక్ట్. సో, గెట్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ రైట్ అంటే ఇది ఇట్లా రైట్ వైపు. అంటే ఇది ఎక్కడైతే పుట్టిందో ఇది రైట్ వైపు డిఫ్లెక్ట్ అయ్యి కోరియాలిస్ ఎఫెక్ట్ వల్ల రిఫ్లెక్ట్ అయ్యి అండ్ మూవ్ టువర్డ్స్ ద ఈక్వేటర్ అండ్ మూవ్ టువర్డ్స్ ద ఈక్వేటోరియల్ లో ప్రెషర్ ఏరియా. అర్థమైందా మీకు ఇక్కడ పాయింట్? దీన్నే కోరియాలిస్ ఫోర్స్ ఆర్ కోరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. జనరల్లీ దిస్ విల్ క్యారీ లిటిల్ మాయిశ్చర్. ఎందుకంటే ఆల్రెడీ చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ. ఇది ఎక్కువ మాయిశ్చర్‌ని క్యారీ చేయదు. యాస్ దే ఆరిజినేట్ అండ్ బ్లో ఓవర్ ద ల్యాండ్. దేర్‌ఫోర్ దే బ్రింగ్ లిటిల్ ఆర్ నో రైన్. యాక్చువల్‌గా ఇవి పెద్ద రెయిన్‌ని తీసుకొచ్చే విండ్స్ అయితే కావు. హెన్స్ ఇండియా షుడ్ హావ్ బీన్ ఎరిడ్. యాక్చువల్‌గా మనకి ఇండియా అనేది ఈ విండ్స్ వల్ల అయితే ఎరిడ్ ల్యాండ్ అవ్వాలి. ఈ విండ్స్ వల్ల మనకి ఇండియా ఎరిడ్ ల్యాండ్ అవ్వాలి. సో, మీకు ఆ స్టేట్మెంట్ కరెక్ట్‌గా చదవండి. మీకు బాగా అర్థమవుతుంది. సో, దే బ్లో కోరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఇటొచ్చింది. యాక్చువల్‌గా ఇండియా అనేది ఎరిడ్ ల్యాండ్ అవ్వాలి. అంటే ఈ మాయిశ్చర్ మీదే, ఈ విండ్స్ మీదే మన రెయిన్‌ఫాల్ అనేది డిపెండ్ అయితే గనక, మనకి ఇండియాలో ఒక చుక్క వర్షం గూడా పడకూడదు. ఎందుకంటే ఈ గాలుల్లో తేమ అంటే హ్యూమిడిటీ, మాయిశ్చర్ అనేది లేదు. కానీ ఇండియా ఈస్ గెట్టింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్. ఎందుకు అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. ఓకే. థాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మా యొక్క తన్మయ్ ట్యూషన్ సెంటర్‌కి ఎన్రోల్ అవ్వండి. ఆన్‌లైన్ క్లాసెస్ గూడా ఉంటాయి. థాంక్ యూ సో మచ్.